నేను చూస్తున్నా అసలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు. ఈ రోజు 5వ మీటింగ్ హిందూపురంలో మొదలైంది. ఇప్పుడు కదిరికి వచ్చాను. మీ ఊపే వేరు. నాకు ఒక విషయం అర్థమైంది, ఈ స్పీడ్ కి ఆ ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం కూడా ఖాయం. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సేవా భావం ప్రపంచానికి నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం. మన జిల్లా ధర్మవరం చీరలు ప్రపంచం అంతా ఫేమస్. అంతేకాదు అనంతపూర్ జిల్లా ప్రజలు నమ్మకాన్ని రొమ్ము చేయరు. ఎవరన్నా బాగా పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుకుంటారు. ఎవరన్నా జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నా 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటిది, బాబాయిని చంపింది ఎవరు? ఈ రోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు, ఈ రోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్, ఆయన అనుచరులు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. జగన్ కి రెండో ప్రశ్న, ఈ రోజు ఎందుకు మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈ రోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే, ఈ రోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ ని ప్రశ్నిస్తున్నా.